వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా ఇలాంటి కంట్రీ కార్పొరేట్ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. నిజానికి ఇదంతా ప్రజాధనమే. అయినా సరే బ్యాంకులు మౌనంగా ఆ భారాలని తాము మోస్తున్నాయి తప్ప లోన్లు మెక్కేసిన కార్పొరేట్లను మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేకపోతున్నాయి. ఆఖరికి ఆర్బీఐ కూడా చేతులు ముడుచుకుని కూర్చుంటోందే తప్ప తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. ఇవేమీ మా ఆరోపణలు కావు, సాక్షాత్తు మొండి బకాయిల మీద పార్లమెంట్ స్థాయి సంఘం చేసిన కామెంట్లు. ప్రస్తుత ఆర్బీఐ అంచనాల ప్రకారం 2016 మార్చి చివరికల్లా దేశంలో కార్పొరేట్ కంపెనీ మొండి బకాయిలు 4 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. 2008లో 39,000 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు మార్చి 2013 కల్లా 1,64,000 కోట్లకు పెరిగాయి. అవి కాస్త 2015 నాటికి 3 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక గడిచిన ఒక్క ఏడాదిలో వాటి సంఖ్య అధికారికంగానే 4.5 లక్షల కోట్ల వరకు ఉంది. ఇక దేశవ్యాప్తంగా 10 కోట్ల కన్నా తక్కువ లోను తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టిన వాళ్ల ఎగవేతలు కూడా లెక్కలేస్తే అది 1,00,000 కోట్లకు పైమాటే ఉంటుంది. ఇక కోటి వరకు కార్పొరేట్ లోను తీసుకుని ఎగ్గొట్టిన అందరూ డిఫాల్టర్ల ఎగవేత 3 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోన్న అతిపెద్ద సమస్య మొండి బకాయిలే. ఇవి ఎప్పటికి వసూలవుతాయో తెలియక వాటి మీద పడే భారీ వడ్డీ భారాన్ని మొయ్యలేక బ్యాంకు దిగాలుగా చూస్తూ దివాళా వైపు వడివడిగా అడుగులేస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలోకి నెట్టేస్తోంది. కానీ వీటిని తిరిగి కట్టమని, తమ డబ్బులు తమకు తిరిగి కక్కమని బ్యాంకులు ధైర్యంగా అడగలేకపోతున్నాయి. దీనికి రాజకీయ ఒత్తిళ్లు, కార్పొరేట్ పైరవీలు, బ్యాంకర్ల కుమ్మక్కలు అన్ని కారణమే. అయితే బ్యాంకులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఆర్బీఐ కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేక చేష్టలుడికి చూస్తుండడం బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకాన్ని సడలేలా చేస్తున్నాయి. అసలు మొండి బకాయిల విషయంలో ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరు, బ్యాంకుల నిష్క్రియాత్మకతను పార్లమెంటరీ స్థాయి సంఘం తీవ్రంగా కడిగిపారేసింది. ఇప్పటికైనా దేశ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా బ్యాంకర్లు సదరు డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉన్న అన్ని బ్యాంకులది ఇదే పరిస్థితి. దీనికంతటికీ కారణం బ్యాంకుల నుంచి అప్పనంగా 1,000 కోట్లు లోన్లుగా తీసుకున్న కార్పొరేట్లు, వారికి వత్తాసు పలికిన రాజకీయ నేతలు, ఈ ఇద్దరు ఇచ్చే కమిషన్లకు ఆశపడి నిబంధనలను దొంగలో తొక్కి లోన్లు అప్పనంగా కట్టబెట్టిన బ్యాంకర్లు అందరూ కలిసి దేశాన్ని దోచేసుకున్నారు. పబ్లిక్గా పట్టపగలు దేశంలో ఉన్న బ్యాంకులన్నిటినీ అడ్డంగా దోచేసుకున్నారు. ఒక్కసారిగా ఇన్నేసి నష్టాలు అన్ని బ్యాంకుల్లోనూ బయటపడడంతో దేశ ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ఇప్పటికైనా మొండి బకాయిల్ని వసూలు చేయకపోతే భవిష్యత్తులో పెను ఆర్థిక ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ విల్ఫుల్ డిఫాల్టర్ల వల్ల దేశమే దివాళా తీసే ప్రమాదం ముందు నిల్చుందని, మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచుల్లో ఊగిసలాడుతోందని పార్లమెంటరీ స్థాయి సంఘం అభిప్రాయపడింది. రెండు 2008లో అమెరికాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి అసలు కారణం ఇలాంటి డిఫాల్టర్లే. ఇప్పుడు అదే ప్రమాదం మన దేశం ముంగిట కనిపిస్తోంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, పార్లమెంటరీ స్థాయి సంఘానికి నేతృత్వం వహిస్తోన్న ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంతో ఉన్నా మన దేశంలోని వృద్ధి రేటు బాగుండడం వల్లే మాంద్యం బారి నుంచి బయటపడగలుగుతున్నాం. కానీ ఏమాత్రం పట్టు తప్పినా భారత ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పుకొస్తోంది. ఇప్పటికైనా బ్యాంకర్లు మేల్కొనకపోతే భారీ ఆర్థిక ప్రమాదం తప్పదని హెచ్చరించింది. ఇలా భయాందోళనలు వ్యక్తం చేయడమే కాదు, భవిష్యత్తులో మొండి బకాయిలు రాబట్టడానికి చేయాల్సిన చర్యలను కూడా పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. ఎన్పీఏ దిశగా అడుగులేస్తోన్న లోన్ల విషయంలో బ్యాంకులు, ఆర్బీఐ అప్రమత్తంగా ఉండాలని, వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలని చెప్పింది. పెద్ద మొత్తంలో రుణాలిచ్చిన సంస్థల పనితీరును ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని సూచించింది. ఏదైనా కార్పొరేట్ కంపెనీ తన లోన్ను రీషెడ్యూల్ చేయాలని కోరితే వెంటనే సదరు రుణాన్ని ఆ సంస్థలో వాటాగా పరిగణించాలన్న ఆర్బీఐ నియామకాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది. అయితే అత్యంత అరుదుగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని, సాధ్యమైనంతగా రుణాలను వడ్డీతో సహా రాబట్టుకునేందుకే ప్రయత్నం చేయాలని చెప్పుకొచ్చింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే మరింత మంది కార్పొరేట్లు
బహిరంగంగా బ్యాంకులను దోచేయడానికి సిద్ధపడతారు. ఇలా కంట్రీ కార్పొరేట్లు విల్ఫుల్ డిఫాల్టర్లుగా మారకుండా జాగ్రత్త పడకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే పెను ప్రమాదం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.